Today we shall read Psalms 50 verse 15. And call on me in the day of trouble. I will deliver you and you will honor me. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మొట్టమొదటిగా దేవుని స్తుతించి ఆరాధించి ఆ దినాన్ని ప్రారంభించినట్లయితే అది మనకి ఆశీర్వాదము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారా? ప్రభువునందు ఆనందిస్తున్నారా? ఎప్పుడైతే మన యొక్క కళ్ళు లేకపోతే మన యొక్క ఆలోచనలు మన జీవితము ఆయన వైపు చూస్తాయో అప్పుడు మనకి నిరీక్షణతో కూడినటువంటి జీవితం దేవుడిస్తాడు. రెండవదిగా ఈ లోకంలో ఏ విషయంలో కూడా భయపడకుండా ధైర్యముగా ప్రతిదాన్ని ఎదుర్కొంటాం. ఎందుకు అంటే మనతో ఉండేవాడు లోకంలో ఉన్నవాని అందరికంటే గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు. కాబట్టి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఏమాత్రము దిగులు చెందక భయపడక దేవుని వైపు చూసి నిరీక్షణతో జీవిద్దాం. సంతోషం సమాధానం కలిగి ఉందాం. ఇక్కడ మరి దేవుని యొక్క పిలుపును మనం వింటున్నాం, దేవుని యొక్క స్వరం మనం వింటున్నాం. ఆయన అంటున్నటువంటి మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. పిల్లరా, మనము అనేకమైనటువంటి స్వరాలు వింటూ ఉంటాం ప్రొద్దున్న లేచినప్పటి నుంచి తిరిగి మనము పండుకునే వరకు. అయితే ఈ స్వరము నీకు వినపడుతుందా? ఆ స్వరం వినేటువంటి ఆ చెవులున్నాయా? ఆ గ్రహింపు మనకుందా? లేనట్లయితే అవును, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు భయపడతాం, కలత చెందుతాం, ఇటు పరుగు పెడుతూ ఉంటాం, ఏం చేయాలని భయపడుతూ ఉంటాం పిల్లరా. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం మనం వింటామో ఆ స్వరం మనం బలపరుస్తుంది, లేవనెత్తుంది, ప్రతి విషయంలో కూడా మరి ధైర్యముగా ఎదుర్కొనే కృపనిస్తుంది. కాబట్టి ఈ మెల్లైన స్వరం మనం విందామా? దేవుని యొక్క స్వరం విన్నట్లయితే అది మనకి ఆరోగ్యము, క్షేమము, బలము, శక్తి, ఎలాంటి గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చారండి. కాబట్టి దేవుని వైపు చూసి నిరీక్షణతో జీవిద్దాం. ఆపత్కాలం ఆయనకు మొరపెట్టి మరి దేవుని యొక్క సహాయమును పొందుకుందాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, ఆపత్కాలంలో మీకు మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చే దేవా, మమ్మల్ని విడిపించే దేవా, మమ్మల్ని గణపరిచే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. వ్యక్తిగతంగా కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఆపత్కాలంలో ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు, కానీ అది మీకు తెలుసు. ఎప్పుడైతే మీకు మొరపెడతామో వాటి నుంచి మమ్మల్ని తప్పించి జయమిచ్చే దేవుడు. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప కృపను పొందుకోవడానికి సహాయం చేయమని మరి మీ చేతిగా అప్పగించుకుంటూ మా పిల్లల యొక్క కుటుంబాన్ని మీరు బలపరచండి. వారు ఏ స్థితిలో ఉన్నారో అది మీకు తెలుసు, వారి పరిస్థితులు మీకు తెలుసు, వారికి జీవితం మీకు తెలుసు, వారికి అనారోగ్యం మీకు తెలుసు. ప్రభువా, తెలిసిన దేవుని ఎదుట సాగిలు పడితే అది మాకు క్షేమము, బలము. అలాంటి కృపను దయచేయమని ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాలను తప్పించి నాయన మీ భద్రత కాపుదల క్రింద మేము క్షేమంగా ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. This verse, Psalm 50 and 15, reminds us God's gracious invitation, call upon me in the day of trouble. This verse highlights two important truths. First, God invites His people to turn Him in times of difficulty, rather than relying solely on our own strength or understanding. We are encouraged to seek the Lord in prayer, trusting in His power and faithfulness. Calling upon God reflects humility and independence on Him. Amen.